మనసులో మీ డబ్బులు నేను మీకు ఇచ్చేస్తానన్న ప్లీజ్ అన్న నాకు అవసరం లేదు. ఈ sentiment నాకు మా వద్దు. నాన్న మొహం నాకు 2 days time ఇచ్చిన 2 days లో మళ్ళీ కావాలి. కాలు మొక్కుతానన్న. ఉప్పేలేని కన్నీరులికి మా నాన్న ఆరోగ్యం మంచిగా అయితే నేను తర్వాత ఎక్కడైనా పని చేసి అప్పు తీరుస్తానన్న. చూడనా చూడనా నీ కలకై చూడనా నీ కలకై నేను అసలు తెచ్చుకున్న బయట నాకు మిత్తి వాసిమప్పుడు అయితే నన్ను గుద్ద తెగుతున్నాడు ఇంటికి వచ్చి. ఎందుకు గొడవలు వద్దు? నేను బయట కూడా నేను మస్తు తెంగు తింటున్నాను అతోటి. అమ్మని పిల్లలు తెంగుతూ ఇంటికాడికి వచ్చాడు. దేవుని బాధగా ఉంది. ఎలాగైనా నువ్వే కాపాడ. నాన్న లారీ డ్రైవర్ అన్న, యాక్సిడెంట్ అయింది రీసెంట్ గానే. బోన్ ఇరిగిపోయింది. ఆపరేషన్ కి 2 లక్షలు ఖర్చు అయ్యాయన్న. అయినా కూడా ఇంకా తక్కువ అవ్వలేదు. బయట అప్పు వాళ్ళేమో ఇంటి ముంగట్కి వస్తున్నారన్న. ఇలానే ఉందన్న నాన్న పరిస్థితి. మంచం నుండి కూడా లేవట్లేడు అసలు. నేను నాన్న తప్ప ఇంకింట్లో ఎవరు కూడా లేరన్న మాకు. సెకండ్ ఆపరేషన్ కూడా చెయ్యాలంటున్నారు. ఆ ఫస్ట్ ఆపరేషన్కే నేను అక్కడ ఇక్కడ అప్పు తెచ్చి కట్టానన్నా. ఇప్పుడు సెకండ్ ఆపరేషన్ చేయించడానికి మా దగ్గర డబ్బులు కూడా లేవన్నా. ఇంకా డాడీకి ఇలానే రోజు సిలైన్ పెట్టుకుంటూ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటున్నానన్నా. లేరన్నా, మాకెవ్వరు కూడా లేరు. నేను నాన్న తప్ప ఎవ్వరు లేరన్నా మాకు. ఇప్పుడు ఆపరేషన్ అనేది సెకండ్ చేస్తే ఛాన్స్ ఉందని చెప్పారా? ఉందని చెప్పారన్నా, కానీ మా దగ్గర అన్ని డబ్బులు లేవన్నా. ఎంత అవుతుందన్నారు? 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది అన్నారన్నా. సర్జరీ చేస్తే నార్మల్ అయిపోతుంది అవుతుంది అన్నారన్నా. మా నాన్నకి నేను తప్ప ఎవ్వరు లేరన్నా. మా నాన్నకి ఏమన్నా అయితే నేను ఉండలేను, నాకేమన్నా అయితే మా నాన్న కూడా ఉండలేడన్నా. అంకుల్ మీరు ఏడవద్దులే అంకుల్, ఏం కాదు అంకుల్. నేను ఒకటి చెప్తానండి, మీరు ధైర్యంగా ఉంటేనే పాప ధైర్యంగా ఉంటుంది అంకుల్. మీరు అమ్మాయిని బాధ పెట్టాలంటే మీరు ఏడవండి, లేదంటే సైలెంట్గా ఉండండి. ఏం కాదు, నేనున్నా అన్నగా నేనున్నాను, మీకేం కాదు, నేను మాట్లాడతాను. ఏమన్నా అవుతుందనేమో ఎవరు ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేరు. డాడీ కోసమే కదా కానీ నేను ఇంతలా బతుకుతున్నాను. ఇంకా రోజుకి 2 సిలిండర్స్ పెడుతున్నానన్నా. ఇంకా హాస్పిటల్కి వెళ్ళేంత డబ్బులు లేవని ఇక్కడే ఇంట్లోనే పెడుతున్నానన్నా. డాక్టర్ చెప్పాడన్నా కొన్ని టాబ్లెట్లు వాడండి అప్పటి వరకు, ఆపరేషన్ వరకు అంటే. ఇంకా ఇలాగో కొన్ని డబ్బులు వేరే వాళ్ళతో అడిగి ఈ సెల్హన్స్ టాబ్లెట్లే యూజ్ చేస్తున్నానన్నా. ఇవి కూడా నా ఫ్రెండ్స్తో బయట రిలేటివ్స్లో అడిగి తీసుకున్నానన్న డబ్బులు. వాళ్ళు కూడా అడుగుతున్నారు ఎన్ని రోజులు ఆగాలి, నా డబ్బులు నాకు ఇవ్వండి అని. అంటే నువ్వు బయట తెచ్చింది ఎంత తెచ్చుంటావు అమౌంట్? బయట నేను ఒక 10-20 వేలు వరకు తెచ్చానన్న. 10-20 వేలు. ఓకే పట్టుకోండి అంకుల్, ఏం కాదు. అడగకూడని చోట అడిగి నాకన్నీ సేవలు చేస్తున్నాను. మంచంలో ఉండి బాత్రూంలో కానీ నా బిడ్డే నా కొడుకులాగా చేస్తున్నాను. చూడనా నీ కలకై ఒక ఆపరేషన్ అయితే చేయించానన్నా, కానీ ఇంకా మా నాన్నకి హెల్త్ బాగా కాలేదు. ఏమన్నా అవుతుందేమో అని బాధగా ఉంది. కాదులేనన్నా, ఎలాగైనా నువ్వే కాపాడాలి. చేస్తాను, నువ్వు బాధపడద్దు. నువ్వు ఏడ్చినావంటే ఇంకా ఆయన టెన్షన్ పెట్టుకుంటాడు. నువ్వు ఏడవద్దు. మా నాన్న ఆరోగ్యం మంచిగా అయితే నేను తర్వాత ఎక్కడైనా పని చేసి అప్పు తీరుస్తానన్నా. ఉప్పేలేని కన్నీరులికి ఏం కాదు నాన్న, నేనున్నా. నీ గమ్మును ధైర్యంగా ఉండు, నువ్వు ఏడవద్దు. ఈ ఆపరేషన్ చేయించి నేనున్నా, నువ్వు ధైర్యంగా ఉండు. ఏం కాదు, నాన్న మంచిగా లేసి మంచిగా తిరుగుతాడు. నువ్వు టెన్షన్ పెట్టుకోవద్దు, భయపడద్దు. మాకెవరు దిక్కులేదన్నా, మీరైనా హెల్ప్ చేయండి. చేస్తానన్నా, నేనున్నా. ఏం కాదు అంకుల్, నేను చేస్తాను. మీరు దండాల ఎంత ఏమొద్దు, నేనున్నా. మీకు ఏం కాదు. మీరు మంచిగా మళ్ళీ సర్జరీ మంచిగా జరిగి మీరు మళ్ళీ లేచి తిరుగుతారు. నాదే బాధ్యత. వద్దు.
ఓకేనా, ఏం కాదు. లే నువ్వు బాధపడపా, లేనా. ఫుడ్ తిన్నాడా? తిన్నాడన్న పొద్దున. చూడను. ఏం పరిస్థితి బాగాలేదు, ఏం సెంటిమెంట్ మీది? ఏంటి ఏమైతావు? మా ఫ్యామిలీ అన్న. ఇస్తావు డబ్బులు? మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? ఎన్ని రోజులు చూడు ఫస్ట్. నేను అసలు తెచ్చుకున్న బయట నాకు మిత్తి వాసిమప్పుడు అవుతుంది, నన్ను గుద్ద తెగుతున్నాడు ఇంటికి వచ్చి. ఎన్ని గొడవలు వద్దు? ఈ సెంటిమెంట్ నాకు వద్దమ్మా, నా డబ్బులకు పడేసి వెళ్ళిపోతే ఇంటికి. నాకు అవసరం లేదు ఇవన్నీ. నా డబ్బులు నాకు కావాలి అంతే, నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు సెంటిమెంట్. నా పైన నాకు వెళ్ళిపోతా. పరిస్థితి అందరి పరిస్థితి నా పరిస్థితి అట్నే ఉంది. నాకు 2 days లేకపోతే మాత్రం నేను బయట వేసి ఇల్లు తాళం వేసి వెళ్ళిపోతా. నేను ఎవరు మొక్క చూడాలన్నా, ఇప్పుడు చాలా మంది చూస్తున్నా, 1 year చూస్తున్నా, ఇంకెన్ని రోజులు చూడాలి? వాళ్ళ ఇంటికి వచ్చి నేను ఇంటికి వస్తా, వాళ్ళ ఇంటికి వస్తున్నట్లా. నా పరిస్థితి బాగాలేదన్నా. అందరి పరిస్థితులు అలానే ఉంటాయి. నీది ఎట్లా ఉంది, నాది అట్లే ఉంది. నేను కూడా మిత్తి తెచ్చుకున్నా బయట. ఏం సిచ్యువేషన్ చూడాలి, 2 రోజులు చూడాలి సిచ్యువేషన్. ప్లీజ్ కొద్దిసేపు విను, మళ్ళీ నువ్వు మాట్లాడు. ఆయన ప్రెజెంట్ ఇప్పుడు బెడ్ మీద ఉన్నాడు. కనీసం ఆయన బయట పోయి అప్పు తీసుకురావడానికి టైం లేదు. అమ్మాయి ఆ లేడీస్ ప్రెజెంట్ ఆయనకి ఆపరేషన్ చేయడానికి మెడిసిన్ చూసారా, అన్నీ చూసారా? మెడిసిన్ కి అమ్మాయి లేడీస్ బయట పోయి వాళ్ళ దగ్గర 5,000 10,000 తీసుకొచ్చి జరుపుతుంది. లేదన్నా, నేను చెప్తున్నాను. నేను వెళ్ళిపోతా, నేనే ఇస్తాను, నాదే బాధ్యత. ఓకేనా? ఇవ్వకపోతే నేనే ఇస్తాను, చెప్తాను కదా కొద్దిసేపు. నేను కూడా మిత్తి తెచ్చుకున్నా, నాకు వాడు ఫోన్ నుంచి గుద్దలం చేస్తున్నా, నా ఇంటికి వస్తున్నా వాడు కూడా. నాకు వద్ద సుబ్బారావుకి, నాకు సెంటిమెంట్ నాకు అవసరం లేదు. కొత్తగా 5 6 months భయపడిపోతుందన్న. ఏ భయం? భయం తీసుకున్నా భయం లేదా? ఏం భయం పెట్టదు? నాకు అవసరం లేదు, నా భయం నాకు ఇస్తే వెళ్ళిపోతా అంతే. నాకు అవసరం లేదు. ఇప్పుడు చాలా 1 year నుంచి వెయిట్ చేస్తాను. మిత్తి లేదు, అవసరం లేదు. నాకు మిత్తి అవసరం, మీ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నా. నా అసలు నాకు ఇచ్చేది మిత్తి అవసరమే లేదు. నాకు అవసరం లేదు. నా భయం నాకు కావాలి. మీరు ఏమన్నా చేసుకోండి, నాకు అవన్నీ చెప్పకూరి. నాకు 2 days నాకు పైన భయం నాకు కావాలి. నా బిడ్డను బయటికి కూడా పంపడానికి నాకు ఇష్టం లేదన్నా. ఏమైనా మీ ఇష్టం అని నాకు ఇష్టం లేదు. నా పైసలు నాకు కావాలి. కూలి పనులకి వెళ్తుందన్నా. కూలి పని కానీ నాకు అవసరం, నా పైన నాకు కావాలన్నా అంతే. మీరు అడగండి తప్పలేదు, కానీ కొద్దిగా చిన్నగా మాట్లాడినా, ఆయనకి హెల్త్ మంచిగా లేదన్నా. ఇంకేదో చిన్నగా అడగాలన్నా? 6 months వెయిట్ చేస్తున్నా. 6 months ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు, ఇంటికి వస్తే ఇంటికాడ ఉన్నాడు. అన్న వాళ్ళు హాస్పిటల్కి పోతూ అప్పులు తెచ్చుకుంటూ తిరుగుతున్నారు అన్న. వాళ్ళ ఇష్టం అన్న, వాళ్ళ పర్సనల్ విషయం, మాకు సంబంధం లేదు. నా పైన నాకు కావాలన్నా. నీకు ఇస్తాను, నా డబ్బులు నాకు కావాలి. నేనేమంటానంటే ఇవ్వనని చెప్తాను. ₹1,50,000 దాకా 40,000 మిత్తే అయింది ఇప్పుడు. నాకు మిత్తే అయిపోతే నాకు అసలు నాకేమని చెప్తుంటే నాకు కొంచెం నయమయ్యాక మీకు వడ్డీతో సహా ఇచ్చేస్తారన్న. నాకు వద్దా, నాకు కూతురు చేస్తే నా మనీ నాకు కావాలి. నా వడ్డీ నాకు వద్దు. నాకు మానవత్వంతో మాట్లాడండి. నాకు అన్నీ ఏం లేవు. నాకు కూడా నాకు ఇంకా నేను అంటే మాట్లాడుతున్నాను. నా అంటే కాదు, నా పైసలు నాకు చూడండి. ఆడపిల్ల ఎవరు మొక్క చూడాలన్నా, నా పైసలు నాకు కావాలి. సరే అన్న, అరవద్దన్న ప్లీజ్, దండం పెడతాను. నువ్వు ఇస్తావన్న పైసలు? నేను ఇస్తాలే అన్న. 2-3 టైం వల్ల ఇవ్వకపోతే మాత్రం నాది బాధ్యత అన్న, నాదే. నా నెంబర్ తీసుకో, వాళ్ళని ఇంకో ఇబ్బంది పెట్టద్దు, అరవద్దు నువ్వు. మీరు గమనండి, మీరు సైలెంట్ కొనండి. మీరు సైలెంట్ చెప్తే నా నగలు తెగుతున్నా అంకుల్, మీరు సైలెంట్ కొనండి. నేను హాస్పిటల్ పట్టాడు పుసుకునేమని అవుతుంది. అప్పుడు ఎవరు కడతావు? నువ్వు కడతావా, నేను కడతాడా, ఆమె కడతాదా? నెంబర్ ఫోన్ 2 ఫోన్ చెప్పు. నీ సిచ్యువేషన్ నేను ఎగ్గొట్టాలని కాదు, నువ్వు డబ్బులే ఇచ్చావు, నీ ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకున్నావు, కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఆలోచించన్నా. ఇంకెంటి ఆలోచించాలి సిచ్యువేషన్? ఎప్పుడు ఇస్తారో ఒకసారి ఈ చూడు, పేపర్ కూడా ఎప్పుడు ఇస్తారో నాకు ఎప్పుడు ఇస్తుండు. సరే వడ్డీ చూడు ఎంత అయిందో. అయిందిలే అన్న, వడ్డీ అయింది 56,000 దాకా. వడ్డీ అయితే నా అసలు నాకు ఏమని చెప్తున్నాను. నేను కూడా బయట తెచ్చుకున్నా మిత్తికి, 3 రూపాయల మిత్తికి నేను కూడా తెచ్చుకున్నా. వడ్డీతో కూడా ఇస్తామంటున్నాం. నాకు వడ్డీ ఏమో నా పైసలు కావాలి, నా పైన కావాలి. నేను చోటు మస్తు చూసా సెంటిమెంట్స్ మీ కాడ. అవసరం లేదు నాకు, నా పైన నాకు కావాలి అంతే. 2 days వస్తే నా పైన నాకు లేకపోతే సామాన్ బయట ఇంటి తాళం వేసుకుని వెళ్ళిపోతా అంతే. మన చెప్పుకుంటే గట్టి తింటురా? ఎన్నిసార్లు అడగాలి అన్న? నాది బాధ్యత అని చెప్పా, నెంబర్ ఇచ్చా నేను. 2 days 2 days నాకు టైం కావాలన్నా. 2 days వాళ్ళ ఇంటికి గడవద్దు, నా నెంబర్ తీసుకుని అడ్రస్ తీసుకో. నాది బాధ్యత. ఫోన్ లేకపోతే నేను ఇంకేం చేయాలి? ఇక్కడే ఉంటాను, ఏడే ఉంటా. నాది లేకపోతే మాత్రం నేను బయట బాధ్యత. ఓకే, నేను లేకపోతే ఇక్కడ నీకు నచ్చింది
నచ్చింది వేరే ఉంటే తర్వాత చెయ్యన్నా, నేనే చెప్తున్నాను నేను మంచిగా వచ్చినా మంచిగా అడుగుతున్నా, నేను నీ మాట వెళ్ళిపోతున్నా, పైన నాకు కావాలి 2 days. నాకు తెంగుతారు ఇంటికి, నాకు ఫోన్లు వస్తున్నాయి, ఇంటికి వస్తారు, ఇంటికాడ నేను వాళ్ళు వస్తారని చెప్పి ఇంటికాడ ఉంటాను నేను కూడా. అదొక ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్న, చేసుకోవాలి అన్న. మీకు ఎంత ప్రెజర్ ఉంటుందో ఇతను కూడా ఆయన చెప్పుకోవాలని ఆయనకు అంత ప్రెజర్ ఉంటుంది. మీరు ఎట్లా గేమ్ ఏం ముట్టి మీ పైసలు వస్తుంది అట్లా అని ఆయన కూడా ఒక ప్రెజర్ ఆపద అంటే ఇచ్చినప్పుడు ఇవ్వాలి కదా. ఆయన మంచిగా ఉంటే బుద్ధ తగ్గించుకొని తెచ్చారా బయట మేమేమన్నా ఏం వద్దులే. మీ ఇంటికి వస్తాను 2 days నా అమ్మ నాకు చేయాలి, లేకపోతే మాత్రం బాగుంటుంది చెప్తాను. సీరియస్, చాలా సీరియస్గా ఉంటుంది. సరేనా, మేము గుద్ద తెంగించుకుని మేము మస్తు అది చేస్తున్నాం బయట, మా ప్రతి ఒక్కరిని కాలు మొక్కిన ప్రతి ఒక్కరిని అది చేసుకుని మేము ఆపోజిట్ అంటే ఇచ్చినాము. సరే ఇంటికి వచ్చి పైసలు ఇవ్వండి, మిత్తి లేదు అసలు లేదు. ఇంటికి వస్తే ఇంటికాడ ఉన్నాడు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, ఏం లిఫ్ట్ చేయడు. ఏమి అవలగలమా పాలు కాలమా? మా మామిడి 4 సార్లు వస్తే 4 సార్లు ఇంటికి వెళ్ళాడు. అందరికుంటే మా పరిస్థితులు, మీకుంటే మాకుంటే పరిస్థితులు అందరికీ ఉంటాయి. మాకు చిన్నగా వస్తున్నాయి పైసలు ఏమన్నా, మేము అప్పు తెచ్చుకోవాలి బయటకు వెళ్ళి. కూర్చోనన్నా, కూర్చోలేదండి, గొడవలు వద్దన్నా. ఏం గొడవలు అవసరం లేదన్నా, నేను వెళ్ళిపోతా. నాకు నా డబ్బులు నాకు ఇచ్చారు. నేను నాకు బాధ్యత చెప్పాను కదా, 10,000 ఇచ్చి నువ్వు 1 year చూస్తా ఎట్లా అవుతావు. ₹1,00,000 ఇచ్చినా నేను ఏమంటానంటే ఆయన సిచ్యువేషన్ మంచిగా ఉంటే అంటే వేరే దగ్గర తెచ్చి నీకు ఇచ్చేసి ఉంటాడు. అవన్న సిచ్యువేషన్ బాగాలేదు, హాస్పిటల్లో పుసుకుని ఏమైనా అయిందాక అప్పుడు ఎవరు కరెక్టే మాట్లాడేది కూడా. ఆమె ఆడపిల్ల ఇయ్యలేదు, నీ ముందుగా ₹1,00,000 చెప్పాలి. నువ్వేం మునగద్దు, నీ అమౌంట్ నేను ఇస్తాను. నా అమౌంట్ నాకు కావాలి, లేకపోతే మాత్రం బాగుండదు చెప్పి. నాదన్న పూజిస్తాను. 2 days నా అమౌంట్ నాకు కావాలి. 2 days నేను ఫోన్ చేస్తా, వచ్చి డైరెక్ట్గా ఇక్కడే వచ్చి నీ అమౌంట్ నువ్వు తీసుకో. ఓకే సరే, ఓకే. మీరేం ఫీల్ అవుతారా అంటే వాళ్ళ సిచ్యువేషన్ బాగా కాబట్టి ఫీల్ కాదు, అర్థం చేసుకోవాలి మీరు కూడా. నేను రిక్వెస్ట్ గానే చెప్తాను. సరే, ఆయన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయాలా లేదా? ఫోన్ అంటే ఆడపిల్ల భయపడుతుంది అన్న. ఉప్పేలేని కన్నీరులికి నా డబ్బులు ఇచ్చిన భయం లేదా? డబ్బులు ఇచ్చిన కూడా భయం ఉండాలి. అట్నే భయపడాలి. నా బిడ్డను భయపెట్టద్దన్న మీరు. అప్పుడు అయ్యా అని చెప్పి డబ్బులు తీసుకొని ఇప్పుడు ఏమో భయపడుతుంది. ఎప్పుడు 10 సంవత్సరాలకి ఇస్తారు డబ్బులు? కొంచెం నేను నయమయ్యాలి, నేను పని చేసి మళ్ళీ పని చేసే వరకు సంవత్సరం ఆగాలి. ₹1,00,000 అయితే 3 లక్షలు అయితే ఇస్తావా? ₹1,00,000 ఇస్తారు, 3 లక్షలు ఎక్కడికి ఇస్తారా? ఇంకో సంవత్సరం మంచిగా పని చేసుకోవాలి. డబ్బులు లేక నా పిల్లలందరినీ అడిగి అప్పులు చేస్తుందన్న. అన్న ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి కదన్నా. మాకు అన్న దేవుడు లాగా వచ్చి మాకు ఆపరేషన్ చేపిస్తావు అన్నాడన్నా. నాకు సంబంధం లేదు, నువ్వు అని ఇస్తావా ఆయన ఇస్తావా సంబంధం లేదు. సరే 2 days నా మనీ నాకు కావాలమ్మా, మీరు ఏమైనా వేసుకున్నా సంవత్సరం. 2 days లేకపోతే బయట రూమ్ తాళం వెళ్ళిపోతా. అన్న అన్న ఆ పని చేయకండి అన్న. ఆడపిల్లలు రోడ్ల మీద ఎలా నా డబ్బులు మీకు మనసు లేదంటన్నా. నీకు నీ బిడ్డ ఎంత ముఖ్యం, నా డబ్బు నాకు అంత ముఖ్యం. నా పిల్ల మొహం చూసేట మమ్మల్ని నేను ఇప్పుడు ఇది కాదు, ఇంకో 1 year చూస్తున్నాను. అందరి ముఖం, నీ ముఖం, నీ పిల్ల ముఖం, అందరి ఫ్యామిలీ ముఖం చూస్తున్నాను. అట్లా లాస్ట్ వరకు నాకే నేను బయట కూడా నేను మస్తు తెంగులు తింటున్నాం. అతోటి అమ్మని పిల్లలు తెంగులు ఇంటికాడికి వచ్చాడు, అమ్మని పిల్లలు తెంగులు ఇంటికాడికి వచ్చాడు. అన్నేదో మా నాన్న చూడడానికి వచ్చారన్న, ఆ అన్నని ఇబ్బంది పెట్టకండి. మనసులో మీ డబ్బులు నేను మీకు ఇచ్చేస్తానన్న, ప్లీజ్ అన్న. మా నాన్న కాలు మొక్కుతానన్న. ఉప్పేలేని కన్నీరులికి నేను ఇస్తానన్న. మనిషి ఎట్లా ఉన్నా నాకు సంబంధం లేదు. నేను కూడా తెస్తానున్న పైసలు 10 మంది కాదు తీసుకుని. ఇప్పుడు సచ్చినా బతికినా అవసరం లేదు, నా డబ్బు నాకు కావాలంతే. అలా అనకన్నా ప్లీజ్ అన్న. నేను నాదన్న బాధ్యత నేను చేస్తాను. మనిషి సచ్చినా బతికినా అవసరం లేదు, తీసుకుంటే అప్పుడు నేను తీసుకుంటారా? అయ్యా అమ్మ అంటే ఇప్పుడేమో గుద్దలా మీద ఏమంటుంటే కట్టినాగా ఎన్నిసార్లు రావాలి ఇంటికి? ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పొచ్చు మరి ఏదో ఒకటి. అన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడకూడదు అన్న. మీ బిడ్డ లేదా? ఇప్పుడు మీ బిడ్డ చెప్తాను, మీ బిడ్డ లేదా మాట్లాడితే మిమ్మల్ని చూస్తే భయపడిపోతుంది. వద్దులే గమ్మున, మీరు టెన్షన్ పెట్టద్దు, గమ్మని మంచిగా పడుకోండి. ఆయన గమ్మన అంకల్ నేను ఉన్నాను గమ్మనండి. ఆయన సిచ్యువేషన్ మంచిగా లేదన్న, మళ్ళీ సిచ్యువేషన్ ఓకే అన్న. నాకు అవసరం లేదు, నాకు 2 days లో మనీ కావాలి. 2 days లో మనీ ఉంటే బాగుంటుంది చెప్తున్నా. సిచ్యువేషన్ వేరే ఉంటుంది. కరెక్ట్ 2 days టైం. అమౌంట్ నాకు కావాలి. నేనే ఫోన్ చేస్తాను నీకు, వచ్చి డబ్బులు తీసుకుని సరే. ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టదు. ఓకేనా, నువ్వేం టెన్షన్ పెట్టదు గమ్మన. కన్నీరులికి నేను చేస్తాను. నా బిడ్డ భయపడిపోతుందంట. వాడు వస్తుంటేనే గజలసం నీకుపోతుంది. మీరే కట్టద్దన్నా, మేమే కట్టుకుంటాం. ఒక 2 నెలలు మాకు టైం ఇప్పిందన్న. వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ఈ దౌర్జన్యంగా మాట్లాడుతుంటే నా బిడ్డ వడికిపోతుందన్న. మీరేం టెన్షన్ పడద్దు. మీరు టెన్షన్ పడ్డారంటే అమ్మాయి బాధపడుతుంది. నేనేందంటే నేను నాన్న వరకు చేద్దామనేసి వచ్చాను రా.
నేను మాక్సిమం అంత అనుకోలేదు నాన్న. నేను ఏదో సంథింగ్ ఏదైనా మెడిసిన్కి ఏమో అనుకునేసి 2 months టైం అడగండి అన్న, వాళ్ళకి ఎలా అయినా చేసి అప్పు మేమే కట్టుకుంటామన్నా. నేనేమనుకున్నానంటే అంకుల్, మామూలుగా ఈ సిచ్యువేషన్ గురించి నాకు అది యాక్సిడెంట్ జరిగింది, మెడిసిన్ ఏమో అనుకునేసి నేను నిజం చెప్పాలంటే 10,000 తీసుకొచ్చాను అన్న. ప్రెసెంట్ ఈ 10,000 తీసుకొని వచ్చి మేము మెడిసిన్ వర్క్ ఇద్దాం అనుకున్నా. కాకపోతే సిచ్యువేషన్ అనేది నేను బాధపడతలేను నాన్న అన్న ఏదో చెప్పాడు చేస్తాడని ఆశ పెట్టుకున్నాము, అవదేమో అనేసి మాత్రం అనుకోవద్దు. నాది బాధ్యత. నాన్నని ఆపరేషన్ చేసి క్లియర్ చేసే బాధ్యత నాది. కలత చందకు చెల్లమ్మాని కల నిజం చేస్తానమ్మా. చేతిలో ఎంత వద్దురు గమ్మను, మీరు ప్రశాంతంగా ఉండండి అంకుల్. నేను ఉన్నాను కదా మీకు, మీ కొడుకులాగా నేను ఉన్నా. ఇంకా చెల్లికి ఏం రానికుండా నేను చూస్తా, ఓకేనా? మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. ఇంకో 2-3 డేస్లో సర్జరీ చేసుకొని వచ్చి హాస్పిటల్కి వెళ్ళేసి నేను చెల్లి వెళ్ళేసి కలిసేసి వస్తాం. ఏ రోజు అంటే ఎన్ని రోజులు పడుతుంది, ఏంది, ఎంత అవుతుంది అనేది క్లియర్గా కనుక్కొని వచ్చి నేను ఆ రోజుకి మనం పోయి సర్జరీ చేసుకుందాం. మీరేం టెన్షన్ పడుకోద్దు, దానికంతా భయపడాల్సిన అవసరం లేదు. మంచి క్లియర్ అయిపోద్ది. తర్వాత నేను వీళ్ళకి టైం తీసుకున్నాను కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తా. అమౌంట్ గురించి సెట్ అయిందంటే వాళ్ళకి క్లియర్ చేసేస్తాను. నేనున్నా, మీరు సైలెంట్గా ఉండండి, ఓకేనా? నేను చెప్పాను కదా, నేను మామూలుగా ఒక 10,000 20,000 అనేసి నేను చేద్దామని వచ్చాను అన్న. సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ 1,00,000 2 లక్షలు అనేది ఉంది. 1,00,000 2 లక్షలు అంటే మ్యాక్సిమం నా సాయశక్తితో ప్రయత్నిస్తాను. మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చేశారంటే నేను కంపల్సరీ నాన్నది అది 2 క్లియర్ చేయించేస్తాను అన్న. ఎందుకంటే ఇక్కడ లేట్ చేసేదానికి ఆప్షన్ లేదు. నాన్నకి లేట్ చేయకూడదు, ఇంకోళ్ళు ఇంటి మీదకి వస్తున్నారు కాబట్టి వాళ్ళనే మనం ఆపేదానికి కుదరదు. ప్రెజెంట్ ఫస్ట్ నాన్నకి సర్జరీ చేయాలి. నేను చేపిస్తాను, నువ్వేమీ ఆడద్దు, గమ్ముంటు. పుట్టినింటి తులసివమ్మ కలత చందకు చెల్లమ్మాని కల నిజం చేస్తానమ్మా. ధైర్యంగా ఉండు, నేనున్నా, ఓకే? నాకు నమ్మకం ఉంది మీకు మంచిగా జరుగుతుందని. మీరు ధైర్యంగా ఉండండి, థ్యాంక్స్ బాబు. ఓకేనా? నాన్న మంచిగా చూసుకో. ప్రజెంట్ అయితే 10,000 ఉంచిన 10,000 పెట్టుకో. నాన్నకి సర్జరీ అయ్యేదాకా నా ఛానల్లో వీడియోలో పెట్టు, ఓకేనా? నాన్నకి సర్జరీ చేసిన తర్వాతే నా నెక్స్ట్ వీడియో రిలీజ్ అవుతుంది. నాన్నకి ఏమైనా ఎమర్జెన్సీ అయినా సంథింగ్ ఏదైనా ఇంజక్షన్ మెడిసిన్ ఏమైనా కావాలన్నా ఇవేమన్నా కావాలన్నా సరే, ఒక సరిపోకపోతే నాకు ఇమీడియట్లీ ఫోన్ కొట్టు. ఇమీడియట్లీ ఫోన్ కొట్టి నేను నైట్ అయినా సరే ఇంటికి వస్తా, ఓకేనా? కూడు చెదిరిన గువ్వ పిల్లగా గుండె పగలకే చెల్లమ్మానా గుండె చప్పుడు నీవమ్మాని అండగా ఉంటానోయమ్మా.